నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సిరి. 2019 ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి గారు ఈవీఎంల విషయంలో పనితీరు గురించి ఎలా మాట్లాడారో ఒక ట్వీట్ ద్వారా చూసాం. అండ్ అలాగే 2024 ఎన్నికల సమయంలో ఇప్పుడు ఈవీఎంల మిషన్లు ట్యాంపరింగ్కి గురయ్యాయి, ఎక్కడో తప్పు జరిగిందని చెప్పేసి తను మాట్లాడడం జరిగింది. మరి ఏమైంది అసలు జగన్ గారికి? సో ఈ అంశాన్ని మనకు వివరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ దుర్గా కుమార్ గారు. నమస్కారం సార్. నమస్కారం మసిరి, మన వీక్షకులు. సార్, ఇప్పుడు చూస్తుంటే ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు 2019లో తనకి భారీ మెజారిటీ వచ్చినప్పుడు 151 సీట్లు వచ్చినప్పుడేమో అక్కడ ఈవీ మిషన్లు ఏంటి, వీవీప్యాడ్ల మీద దేనికి నొక్కుతుంది ఆ సింబల్ చూపెడుతుంది, జనాలు సాటిస్ఫై అయ్యారు, బయటకు వచ్చారని. అండ్ అదే విషయం ఇప్పుడు కూడా అంతే కదా, ఈవీఎం మిషన్లో నొక్కుతారు, వీవీప్యాడ్లలో కనిపిస్తుంది, జనాలు సాటిస్ఫై కూడా బయటకు వచ్చారు కదా. కానీ ఇప్పుడు మాత్రం జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడేది ఏంటంటే ఈవీఎంలో ట్యాంపరింగ్ జరిగింది, సో ఎక్కడో తప్పు జరిగింది, అందుకే నాకు ఇంత తక్కువ సీట్లు వచ్చాయని చెప్పేసి తను వాపోవడం జరుగుతుంది. మరి నిజంగానే ఈవీఎంలో ట్యాంపరింగ్ జరిగిందా? మరి ఈ ట్వీట్ ఆయనకి మిస్ఫైర్ అవ్వలేదా? అప్పుడు అంటే 2019లో ఓకే అన్నప్పుడు ఇప్పుడు ఓకే ఎందుకు కాదంటున్నారు? ముందు ఆయన ఇచ్చిన ట్వీట్ ఏంటో చూద్దామమ్మా, దాన్ని సమగ్రంగా నేను వివరించే ప్రయత్నం అయితే చేస్తాను. ఆయన ఏమంటాడంటే, న్యాయం అమలు చేయటం కాదు, న్యాయం అమలు అయినట్టు పారదర్శకంగా కనిపించాలనేది ఆయన చెప్పిన ఫస్ట్ పాయింట్. అలాగే ప్రజాస్వామ్యం ఉందని చెప్పటం కాదు, ప్రజాస్వామ్యం అమలు అవుతుందని ప్రజలకి తెలియజేసే విధంగా ఉండాలి పారదర్శకంగా అనేది ఆయన రెండో పాయింట్. తర్వాత ఏంటంటే, ప్రపంచవ్యాప్తంగా ఎన్నికల్లో బ్యాలెట్ పేపర్లు ఉపయోగిస్తున్నారు కాబట్టి మనం కూడా బ్యాలెట్ పేపర్లు ఉపయోగిస్తే మంచిది అని. అంటే ఆయన పరోక్షంగా ఏం చెబుతున్నా అంటే, ఈవీఎంలు ఉపయోగించడం అనేది ప్రజల యొక్క రియల్గా నిజంగా వాళ్ళ యొక్క ప్రతిస్పందనని తెలియజేయదు అన్న ఒక అనుమానాన్ని వ్యక్తం చేశాడు. అదే గత ఎన్నికల్లో మీరు అన్నట్టు 151 సీట్లు గెలిచిన టైంలో కూడా ఇలాంటి పత్రికా విలేకరుల సమావేశంలో మాట్లాడతా ఈవీఎంలు ట్యాంపరింగ్తో గెలిచామని అంటున్నారు, అది ఒట్టి మాట. ఈవీఎంలో ప్రతివారు బటన్ నొక్కగానే అది ఏం ప్యాట్ అమ్మా, వీవీప్యాట్లో ఆ సిగ్నల్ కనబడుతుంది, సింబల్ కనబడుతుంది. సపోజ్ ఫ్యాన్కి నొక్కిన వ్యక్తి ఫ్యాన్ కనపడంగానే సంతృప్తి చెంది బయటకు వచ్చేసాడు. అలాగే సైకిల్ వేసే ఓటర్ సైకిల్ నొక్కగానే వీవీప్యాట్లో సైకిల్ సింబల్ కనపడింది, వచ్చేసాడు. కాబట్టి అందరూ కూడా సంతృప్తి పడి వచ్చేసారు, ఫలితాలు వచ్చినాయి అన్నారు. ఓకే, కరెక్ట్. ఇవాళ ఆ రోజు ఎవరు కూడా ఈవీఎంలు ట్యాంపర్ చేశారు అనలేదు. ఎందుకంటే ఆయన ఇచ్చిన హామీలకి ప్రజలు టెంప్ట్ అయ్యారు. అంటే ఇతను వస్తే చంద్రబాబు నాయుడు గారు చేసిన ప్రగతి కన్నా కూడా ఇంకా బాగా చేస్తాడు, ఆయన అమరావతిని ఢిల్లీ కన్నా పెద్ద నగరంగా కడతానన్న మాటే మన ప్రజాప్రభుత్వం రానివ్వండి, అప్పుడు రాక ఉన్నది ఏదో నియంత్రిత ప్రభుత్వం లాగా, ఈయన మన ప్రజాప్రభుత్వం వచ్చినప్పుడు మనం ఢిల్లీలాగా కట్టుకుందాం అని చెప్పాడు. అట్లాగే అన్నీ కూడా స్వర్గాన్ని చూపించేశాడు. ఎవరైనా స్వర్గాన్ని తీసుకొచ్చి చేతులతో ముందు పెడితే ఎవరు కోరుకోరు ఇది నాకు కావాలి అని, అందుకే కోరుకున్నారు ఆయన్ని. కోరుకున్న తర్వాత ఆయన ఈ స్వర్గాన్ని ఇవ్వలేనని ఆయనకు తెలుసు. కేవలం ఇది నేను ఎన్నికలు ఓట్ల కోసమే నేను ఈ అస్త్రం ఉపయోగించా, నా వల్ల కాదు, నేను స్వర్గాన్ని నిర్మించలేను. ఈ స్వర్గాన్ని నిర్మించే బదులు అసలు స్వర్గం వైపు ప్రజలు ఎత్తకుండా వాళ్ళని పట్టుకుని బాధుతుంటే, ఒకటి ఆర్థికంగాను, భౌతికంగాను, మానసికంగాను అన్ని రకాల వేధింపులు గురి చేస్తే వాళ్ళకి ఇంకా ఏం కోరికలు కోరతారు? ఈ ఎప్పుడు దిగిపోతాడా అని కోరుకుంటారే తప్ప ఇంకా ఈ ప్రభుత్వం దగ్గరికి వచ్చి నాకు ఈ రోడ్డు బాగాలేదు, లేకపోతే మా పిల్లాడికి ఉద్యోగం ఇవ్వు, లేకపోతే నాకు ఉపాధి కల్పించు అని అడగరిక. వాళ్ళు ఈ భౌతికంగా పెట్టే హింసలతోనూ, మానసికంగాను, ఆర్థిక హింసలతో సతమతం అయిపోతూ ఒకటే కోరుకుంటారు, ఎప్పుడు మళ్ళీ ఎన్నికలు వస్తాయి ఆయన ఈ ప్రభుత్వాన్ని సాగనంపుతామని. దాని మూలన ఈయనకి ప్రజల నుంచి వచ్చే ఒత్తిడి కానీ పీడ కానీ లేదు. తర్వాత ఇంకోటి, ఎప్పుడు కూడా ఈయన ప్రజల దగ్గరికి ఫస్ట్ ఎలక్షన్ ముందు పాదయాత్ర, ఓదార్పు యాత్ర చేశాడు, కానీ అసలు ఎన్నికల తర్వాత అసలు ప్రజలతో ఆయన సంబంధమే కోల్పోయాడు. అసలు ప్రజలు చూడదలుచుకోవాలి. వెళ్తున్నప్పుడు కూడా రెండు వైపులా పరదాలు కట్టుకుని వెళ్ళాడు. రాజధాని రైతులు 33,000 ఎకరాలు ఇచ్చి మాకు ఇక్కడ రాజధాని లేకుండా చేస్తున్నావు ఏంటని ప్రతిరోజు మహిళా రైతులు నిరాహార దీక్ష చేస్తే 5 సంవత్సరాల పాటు చేసినా కూడా ఆయన ఇంటికి కోటవేటు దూరం అయినా వెళ్ళి పలకరిస్తానికి ఇష్టపడలా. ఆ ఊళ్ళలో నుంచి సచివాలయానికి వెళ్తా కూడా పట్టాలు కట్టుకుని వెళ్ళాడు. ఆ చెట్లు నరికిచ్చేశారు. తర్వాత ఎక్కువ కూస్తి దూరానికి 6 కిలోమీటర్లు 10 కిలోమీటర్లు కూడా హెలికాప్టర్లో వెళ్ళడానికి ప్రిఫర్ చేశాడు.
అంటే ఆయన ఏంటంటే ఇక ప్రజలతో సంబంధం నాకు అనవసరం, నేను ఇవ్వదలుచుకున్న హామీలు ఇచ్చాను, ఒక్కసారైనా చీఫ్ మినిస్టర్ ఏక్ దిన్ కా సుల్తాన్ అంటారు చూసారా, ఒక్కసారైనా నా జీవితంలో చీఫ్ మినిస్టర్ అవ్వాలి. ఎందుకంటే చీఫ్ మినిస్టర్ పదవి ఎంత లాభదాయకమో ఆయనకు తెలుసు. వాళ్ళ తండ్రి గారు చీఫ్ మినిస్టర్గా ఉన్నప్పుడే ఆయన కుమారుడిగా ఉండే 1,00,000 కోట్లు దాకా అవినీతి చేశాడనేది ప్రజలు చెప్తున్నారు. 45,000 కోట్ల రూపాయలు భౌతికంగా జప్తు రూపంలో కనపడుతున్నాయి. ఈ కాకుండా అనేక పరిశ్రమలు నడుపుతున్నాడు ఆయన, సిమెంట్ పరిశ్రమలు లాంటి దాంతో సహా. అది కూడా ఎవరు, వాళ్ళ పార్టీకి చెందిన ఎమ్మెల్యే ఒక ఆయన 2012లో హైకోర్టుకి లెటర్ రాస్తే ఈయన అవినీతి మీద సుమోటోగా తీసుకున్నారు. లేకపోతే అప్పుడు రాక ఈ అవినీతి మీద దృష్టి ఏ ప్రభుత్వ సంస్థ కూడా పడలా. ఈ విధంగా ఆయన ప్రజాస్వామ్యాన్ని ఇవాళ బ్యాలెట్ పేపర్లతో నడపమన్నాడు. అప్పుడు ఆ రోజే 2019లో నాకు అసలు ఇంత మెజారిటీ వచ్చే అవకాశం లేదు, నేను ఎప్పుడు ఇంతకుముందు చీఫ్ మినిస్టర్ పనిచేయలేదు కదా, ఏం చేశానని ఇంత వేశారు, ఏదో ఈవీఎంలు ఎక్కువ నొక్కేసినాయో నా పార్టీ గుర్తేపు, దయచేసి అది రద్దు చేసేసి బ్యాలెట్ పేపర్లతో ఇంకొకసారి పెట్టండి, ఈసారి కూడా అంత మెజారిటీ వస్తే అప్పుడు నేను ఈ పదవి తీసుకుంటాను అని ఉండాల్సింది. అప్పుడు బాగానే ఉంది. ఈ ఎలక్ట్రానిక్ మిషన్ల విధానాన్ని ఆయన సమర్థించాడు. ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా బ్యాలెట్ ఉపయోగిస్తున్నారు అన్నాడు కదా, ఇప్పటి నుంచి అయినా సరే ఆయన ఒక జాతీయ స్థాయిలో ముఖ్యమంత్రిగా పనిచేశాడు కాబట్టి ఈ విధానం కోసం ఆయన పోరాడాలి. ఎక్కడ వెళ్ళినా, ఏ సమావేశాలు వెళ్ళినా, నేను గతంలో ఆంధ్రప్రదేశ్లో మోసపోయాను ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్ల మూలన, ఈ విధానం మూలన దేశంలో ఇతర రాష్ట్రాల్లో కూడా ఇలాంటి అన్యాయం జరిగే అవకాశం ఉంది, జాతీయ స్థాయిలో కూడా జరిగే అవకాశం ఉంది. ఇవాళ మోడీ కూడా ప్రైమ్ మినిస్టర్ అయ్యాడంటే ఈవీఎంలు మోసం అయ్యి ఉండొచ్చు. కాబట్టి బ్యాలెట్ విధానాన్ని మీరందరూ ప్రోత్సహించాలని ఆయన ఒక ఉద్యమం కింద చేయాలి. ఇప్పుడు ఆయన ఎదుర్కొనే కేసులతో పాటు ఇది కూడా ప్రజలు బ్యాలెట్ మాత్రమే పెట్టాలి. భారతదేశం లాంటి పెద్ద ప్రజాస్వామ్య దేశంలోనూ ఎలక్ట్రానిక్ మిషన్లతో ఏదన్నా ఇలా అవకతవకలు జరగవచ్చు, వాటిని మేనేజ్ చేసే పరిస్థితి ఉంటుందని చెప్తే బాగానే ఉంటుంది, తప్పేం లేదు. ఏదైనా మనిషి ఒక సిద్ధాంతాన్ని ఒకటి నమ్మాలి, మనకు అనుకూలంగా ఉన్నప్పుడు ఒకటి, వ్యతిరేకంగా ఉన్నప్పుడు ఒకటి చేయకూడదు. అది ఎవరికి కూడా శోభ ఇవ్వదు. అటువంటి వ్యక్తుల్ని ప్రజలు కూడా నమ్మరు. నిజంగా జగన్మోహన్ రెడ్డికి ఆ భావన ఉంటే జాతీయ స్థాయిలో ఎప్పుడు ఎక్కడ కాన్ఫరెన్సులు జరిగినా ఇలాంటి ఎలక్ట్రానిక్ రిఫార్మ్స్ మీద, వాటి మీద, మార్పులు చేర్పుల మీద ఆయన బ్యాలెట్ పేపర్ విధానమే కరెక్ట్ అనేది పట్టుకోవాలి, తప్పలేదు. అంతే తప్ప నేను గెలిచే ఇప్పుడు వీళ్ళు 164 గెలిచారు కాబట్టి ఈవీఎంలు అంటే నువ్వు చేసిన పరిపాలన బాగాలేదు కాబట్టి వీళ్ళకి ఆ మెజారిటీ ఇచ్చారు. నిజమే, నువ్వు నమ్మలేవు. ఎందుకంటే నువ్వు ఏ దోవలో వెళ్ళావో నీకు తెలియదు. నీకుండ 40 మంది సలహాదారులు, 50 మంది సలహాదారులు నువ్వు తప్పుడు పరిపాలన చేస్తున్నట్టు నీకు చెప్పలా. కాబట్టి నువ్వు పైనుండి డ్రైవ్ చేస్తుంటే ఎక్కడ కింద ఎంతమంది నలిగి చచ్చిపోయారో నీ బుల్డోజర్ కింద నీకు తెలియలా. ఆ చచ్చిపోయిన వాళ్ళందరూ కూడా ఆర్తనాదాలే ఈ వాళ్ళని ఇన్ని ఓట్లు రావటానికి కారణం. రైట్ సార్, రైట్. థ్యాంక్ యూ అమ్మా సిరి, మన వీక్షకులు కూడా.